కొమ్మినేని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్‌కి తరలించిన పరిస్థితి. ఎందుకలా మాట్లాడారు కొమ్మినేని? ఎందుకలా దుర్భాషలాడారు? అంటే ఆపాలి కదా! ఒక వక్తగా ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. మోడరేటర్‌గా ఉన్న సమయంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడేటప్పుడు ఆపాల్సిన అవసరం ఉంది. కానీ ఇతనేం చేశాడంటే ఆపకుండా వంత పాడాడు అనేది ప్రధానంగా ఆరోపణ అయితే ఉంది. సో, మీ పొన్నవాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా చెప్పారు. ఏందంటే ఒకవేళ గనక కేసులో అంత బలం లేకపోతే జడ్జి రిమాండ్‌కి పంపించరు. ఓకే. బలం లేకపోతే. సో, బలం ఉంది కాబట్టే జడ్జి రిమాండ్‌కి పంపించారు. సో, అటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అనేది కొంతమంది వాదిస్తున్న పరిస్థితి. సో, ఏం చెప్తారు మీరు దీనికి? ముందుగా మీరు అడిగిన పాయింట్‌లో కొమ్మినేని గారు అసలు మాట్లాడలే ఆ మాట. ఎవరైతే ఒక చర్చా వేదికలో మోడరేటర్‌గా నేను చెప్పడం. ఇప్పుడు మోడరేటర్‌గా ఆ వర్డ్‌ని అసలు అతను రిపీట్ చేయలే. ఎవరైతే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను నేను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఏంటి, దాని మీద ఆయన మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఏంటి, భారతదేశంలో అత్యధిక సెక్స్ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఉంది అని. అంటే దాదాపుగా 9,96,000 మంది సెక్స్ వర్కర్లు భారతదేశం మొత్తం మీద ఉంటే 12%, అంటే దాదాపుగా 1,20,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారనేది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక కథనం. నాట్ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా, అనేక దాంట్లో ఆపాదించిన పరిస్థితి. అమరావతికి ఆపాదించడం తప్పు అంటున్నాను. ఎవరు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? వివిఆర్ కృష్ణరాజు. అతను మాట్లాడిన మాటలు మేమేమో సమర్థించట్లా. రెండు, అతను మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి. అతను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్. అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. రెండు, చర్చా వేదికలో మాట్లాడితే మోడరేటర్ దాన్ని ఖండించలేదు కాబట్టి అరెస్ట్ చేయాలి అనేది కొత్త చట్టం ఏమైనా వస్తే మరి ఇప్పుడు పాత వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలిగా. ఇప్పుడు మీరన్న చేబ్రోలు కిరణ్, తెలుగుదేశం పార్టీ ఒక సైకో. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే రన్ అవుతుంది. దాని ఛానల్ పేరు పాయింట్ బ్లాక్ టీవీ. ఆ ఛానల్ ఓనర్ ఐటీడీపీకి సంబంధించినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ. మరి ఇప్పుడు ఎవరైతే చేబ్రోలు కిరణ్ మీద కేసు పెట్టినప్పుడు ఆ ఎదురుగా కూర్చున్నటువంటి యాంకర్ మీద ఎందుకు పెట్టి A2గా పెట్టి అరెస్ట్ చేయాల? A3గా గొట్టిపాటి వంశీకృష్ణ ఐటీడీపీ ఎందుకు అరెస్ట్ చేయాల? ఈ ఆఫీస్ రన్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, ఆ ఛానల్ రన్ అవుతుంది. మరి A4గా నారా లోకేష్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మీరు ఎలా చెప్తున్నారంటే వెంకటరెడ్డి గారు, వాళ్ళు చేశారు కదా మేము చేస్తాము, వాళ్ళు ఫాలో అయ్యారు కదా మేము ఫాలో అవుతాము, రూల్ అందరికీ ఒకటే కదా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కాదు రఫీ గారు. భారత రాజ్యాంగంలో లేదంటే చట్టంలో రఫీ గారికి ఏ రూల్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అదే రూల్ ఉంటుంది. మీరు చేస్తే సంసారం, అవతలాడు చేస్తే డాష్ డాష్ అంటే ఎట్లా? ఇప్పుడు మోడరేటర్ని అరెస్ట్ చేయాలంటే నిన్న కూడా TV5లో కూర్చొని మూర్తి యాంకరు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వెధవ అని తిడుతూ విజయం గారు చంపేసి ఉంటే బాగుండు, పుట్టగానే 2 రోజులకి ఆయన మాట్లాడితే మరి యాంకర్ మీరు విత్డ్రా చేసుకోమని చెప్పలా. రాజకీయ పార్టీ నాయకుల మీద అలా పరుషపద్యాలు వద్దులేండి, మరి ఆయన విత్డ్రా చేసుకోమని చెప్పాలి కదా. మీరు విత్డ్రా చేసుకుంటే నేను షో కంటిన్యూ చేస్తాను ఎందుకు చెప్పాలా? ఇక్కడ మీరు ఫైనల్గా ఒకటి ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మేము ఫాలో అవుతున్నాము. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? కొమ్మినేని గారు అన్నారని మీరు అంటున్నారు. కొమ్మినేని గారు అన్నారు కాదు, ఒక యాజ్ ఏ మోడరేటర్ గా ఖండించాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా. ఇప్పుడు సుమోటోగా కూడా మహిళా కమిషన్ తీసుకుందండి, మీరు అది గమనించాలి సార్. మహిళా కమిషన్ కేంద్ర మహిళా కమిషన్ తీసుకుంది, సుమోటోగా తీసుకుంది. అంటే ఎంత సివియారిటీ ఉంటే తీసుకుంటుంది. మీరు అన్న రిమాండ్ అన్ని నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా డెప్త్ మ్యాటర్ కాబట్టి. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే ఉంది. ఇప్పుడు మోడరేటర్ ఖండించలేదు అన్నారు కదా. సో మీరు అనేక ఛానల్లో డిబేట్లు కండక్ట్ చేశారు, చెవులు అది పెట్టుకొని ఉంటారు, PCR నుంచి మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు KSR గారు లైవ్ షోలో కాలర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. అక్కడ PCR నుంచి ఆయనకి ప్రతిదీ మాట్లాడతారు, ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. సార్ ఇట్లా కాలర్ ఉన్నారు, పలానా పేరు అంటే ఆయన కింద రాసుకుంటూ ఉంటారు. పలానా పేరు, పలానా వ్యక్తి ఎక్కడి నుంచి, అంటే సపోజ్ ఒంగోలు నుంచి మాట్లాడుతుంటే ఒంగోలు నుంచి వెంకట్ అనే అతను మాట్లాడుతున్నాడంటే అది రాసుకుంటూ ఉంటాడు. ఆ క్షణం డిబేట్ నడుస్తూనే ఉంటుంది. మోడరేటర్ అవి వింటానే ఉంటాడు, అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ క్షణం రెండు వినాలి. అప్పటికి కొమ్మినేని గారు ఏమన్నారు, సో మీరు అట్లా మాట్లాడితే అన్నీ రేపొద్దున చేస్తారు, కేసులు కూడా అవుతాయి అని కూడా చెప్పాడు ఆయన. రెండో రోజు ఆయన క్లియర్గా, ఎవరైతే శుక్రవారం రోజు జరిగింది అది, శనివారం రోజు వాళ్ళు ట్రోల్ చేశారు ఈ ఇష్యూ. శనివారం దాకా లేదు, ఒక్క రోజు అయిన తర్వాత ఫస్ట్ తెలుగుదేశం సోషల్ మీడియా దాన్ని పట్టుకొని ట్రోల్ చేయటం, దాని తర్వాత వాళ్ళ ఎల్లో మీడియా డిబేట్లు పెట్టడం, ఏమంటే ఆదివారం రోజు ఆయన పూర్తిగా వివరణ ఇచ్చారు. నేను దాన్ని ఖండించకపోవటం అంటే దాన్ని నేను ఆపాలి అనేది నా నుంచి వచ్చినటువంటిది, అందరూ అడుగుతుంది. నేను క్షమాపణ చెప్తున్నాను, నా షోలో జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను. ఆయన తప్పు చేశారు అని ఒప్పుకున్నారు. ఆయన తప్పు కదండి, అవతలాలు తప్పు చేస్తే ఇప్పుడు నేను మీ ఛానల్లో కూర్చున్నానండి,
ఇప్పుడు రేపొద్దున ఏదైనా కారణం ఏదైనా కాదు, తప్పు ఇట్లా చేశారని ఒప్పుకున్నారు. ఎవరు తప్పు అంతేనా మీరు చెప్పడం? ఎవరు తప్పు చేశారని? కొమ్మినేని నేను ఇప్పుడు రఫీ ఆపకుండా గారు తప్పు బూతులు చేశాను, తిట్టారన్నాడు కూర్చొని. వాళ్ళని వంత పాడాను అనేది ఆయన తప్పు చేశారు. రఫీ గారు బూతులు తిట్టారు. రఫీ గారు అక్కడ కూర్చొని బూతులు తిట్టారు మోడరేటర్ గా. ఏం సినిమా ఇండస్ట్రీలో లమ్ముళ్ళు లేరా మొమ్ముళ్ళు లేరా అన్నారు. చాలా సమానమైన పదం కదా. సో ఆ ఛానల్ అప్పుడు ఆ రన్ చేసి వాళ్ళు చేశారు మేము చేసాం కదా అంటారు. మీరు అదెక్కడికి వెళ్తున్నారు? మీరే రాంగ్ ప్రొవకేషన్ వెళ్తున్నారు. అది ప్రొవకేషన్ కాదు, రాంగ్ ప్రొవకేషన్. ఒక సమాజంలో ఉన్నప్పుడు రఫీ గారు ఒక మాట, ఇప్పుడు నిజంగా మేము అంటే మమ్మల్ని బాధ్యులు చేయండి అండి. మీరు ఛానల్లో డిబేట్లు కండక్ట్ చేశారు కదా, ఇందాక మీకు అనుభవం ఉంది కదా వెంకటరెడ్డి గారు, మీకు అనుభవం ఉంది కదా. నేను ఒక చిన్న క్వశ్చన్ వేసాను, మీకు అనుభవం ఉంది కదా ఛానల్. నిజంగా తప్పు చేయకపోతే జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా ఎందుకు తీసుకుంది? కమిషన్ సుమోటోగా తీసుకుందని అంటారు కదా, దాన్ని మీరు ఇందాక రిమాండ్ అంటే అంత సివియారిటీ లేకపోతే ఎందుకు తీసుకుంటదండి? చెప్తున్నా కదా, జడ్జి అసలు రిమాండ్ ఎందుకు విధిస్తారు? చాలా దూరం వచ్చారు. మరి అంతే కదా. ఇప్పుడు విధించినటువంటి జడ్జిలు మేజిస్ట్రేట్లు, జిల్లా కోర్టులు ఇట్లా. ఇదే రాష్ట్ర హైకోర్టు చెప్పింది, మీరు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు జిల్లా మేజిస్ట్రేట్లు. హైకోర్టు మీరు వింటారు కదా, హైకోర్టు మరి మీరు నమ్ముతారు కదా. నమ్ముతాను. జిల్లా కోర్టుల తర్వాత పైన న్యాయ వ్యవస్థని ఫాలో అవ్వాల్సిందే. జిల్లా కోర్టు తర్వాత పైన హైకోర్టే కదా. అంతే అంతే. ఇదే పోలీస్ శాఖ మీకు తప్పుడు కేసులు పెట్టడం తప్ప వేరే ఏం లేదా? మీరు మాట్లాడితే కేసు పెట్టంగానే తీసుకొని వస్తే 14 రోజులు రిమాండ్ అనేది యాంత్రికంగా విధిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మెజిస్ట్రేట్ల గురించి హైకోర్టు న్యాయమూర్తులు మీరు అన్నదానికి ఒక మాట చెప్పను. మాట్లాడారు. హైకోర్టు ఒక్క నిమిషం, హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది జడ్జికి అని తెలుసు కదా, మెజిస్ట్రేట్ కి తెలుసు కదా. అలాంటప్పుడు మెజిస్ట్రేట్ అలాంటి నిర్ణయం తీసుకోరు కదా. చేస్తున్నారండి, అట్లానే ఏం చేస్తారు, ప్రతిసారి అలానే చేస్తారు. మీరే అంటున్నారు, మీరే ఇప్పుడు హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది అంటున్నారు. వాళ్ళకి తెలుసు కదా, మేము ఒకవేళ కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాకు ఇబ్బందికర వాతావరణం కలిగే అవకాశం ఉంది. రఫీ గారు ఇప్పుడు హైకోర్టు మాట్లాడింది కాబట్టి మెజిస్ట్రేట్లు అన్ని వినేసి చేయాలనేటటువంటి దాంట్లో ఇక్కడ నడవట్లా. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతారు. 2018లో పోస్ట్ పెట్టారండి. పోస్ట్ పెట్టడం కూడా షేర్ చేశారు. 2018లో ఒక వ్యక్తి పోస్ట్ షేర్ చేశాడు. అప్పుడుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ పోస్ట్ షేర్ చేశాడని చెప్పి, ఆ పోస్ట్ ఏంటి, రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఇది రైతులకు వ్యతిరేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఆ పోస్ట్ ఉద్దేశం ఎక్కడ వల్గారిటీ లేదు కదా దీంట్లో. కానీ అతను రిమాండ్కి వేశారు. మీరు చెప్పండి, దాంట్లో తప్పుందా? అవునండి, మీరు అన్న లెక్క ప్రకారం అప్పుడు హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళి వచ్చింది కదా తర్వాత. అదే కదా నేనే రిమాండ్ అయ్యంగానే వాళ్ళు శిక్ష చేసినట్టు వాళ్ళు శిక్ష మెజిస్ట్రేట్ మీద మార్క్ పడుతుంది కదా సార్. పడ్డా వాళ్ళకి లెక్క చేయట్లేదు కొంతమంది. ఏం చేస్తాం దాన్ని మనం పర్సనల్ గా ప్రభుత్వంలో ఉన్నారు అనుకుందామండి, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు సార్. హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు సుప్రీంకోర్టు తప్పు పట్టిన 100 ఉన్నాయి, మీకు తెలుసు కదా. అది వాళ్ళకి మరి ఇప్పుడు మీరేమంటారు, రిమాండ్ కేసారు కాబట్టి అతను దోషి అంటారు. మీరు కూడా ఏదో కేసులో రిమాండ్కి వెళ్ళొస్తే మీరు దోషి అయిపోతారా? అది కాదు, మీరు ఒప్పుకున్నట్టేనా, నేరం చేసినట్టు అర్థం కావట్లా. ఆయన తప్పు చేయలేదు అని మీరు అంటున్నారు. ఇక్కడ ఆయన తప్పు చేయలేదు అంటే ఒకవేళ తప్పు చేయకపోతే అంటే నా క్వశ్చన్ సార్, మీరందరూ చాలా చిన్నవాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే. 50 సంవత్సరాలు జర్నలిజం అనుభవం ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు 50 సంవత్సరాలు ఒక్క చిన్న రిమార్క్ లేదు, ఒక్క అవినీతి మరక లేదు. అతని మీద అతను ఎవరినో పలానా ఒక అతను దూషించాడు అన్నటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ రోజు చూస్తే లంబాష్లో డైరెక్ట్గానే డిబేట్లో యాంకర్లు కూర్చొని మాట్లాడతారు. కానీ మీరు అలాంటి కొమ్మినేని గారిని అంటే మీరు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఒక పార్టీకి ప్రభావితం అయ్యి ఆయన మాట్లాడే స్థితికి తీసుకొచ్చాము అని ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఏ పార్టీకి? మీరే అన్నారు 50 సంవత్సరాల జర్నలిజంలో ఉన్న వ్యక్తి. ఎవరి మీద మాట్లాడాడు ఆయన? మీరు రామాయణం అంతా అయినా అసలు రాముడు ఎవరు, ఈ రామాయణం ఏంటని అడిగినట్టుంది మీరు అడిగే ఇక్కడ. వాదన ఒక్కటే సార్. మీరు అడిగారు కదా, ఇప్పుడు మీరు యాంకర్ పొజిషన్ లో నన్ను అడిగారు కదా, నేను అడుగుతా మీరు సమాధానం చెప్పండి. మీ డిబేట్ లో కూడా ఇట్లాంటివన్నీ జరిగినాయి, అవన్నీ మీరు లైవ్ ఆపేశారా మొత్తం? వినండి సార్, నేను అడిగిన సమాధానం చెప్పండి. దానికి మీరు తప్ప 2 థింగ్స్ ఉన్నాయి. మీరు తప్ప నేను చెప్తాను. ఇప్పుడు నేను అడిగిన దానికి అదే తప్ప అయితే అందరి మీద తీసుకోండి. అదే మీరేంటి రిమాండ్ కేస్తే తప్పు అంటే నేరం చేసేసినట్టే. 14 రోజులు రిమాండ్ వేస్తే మరి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళొచ్చాడు కదా 53 రోజులు జైల్లో. చంద్రబాబు నాయుడు అంతా పచ్చి దొంగం కొడలేడని మీరు ఒప్పుకుంటారా? దాని మీద డిబేట్ చేద్దాం మనం. వేశ్య, ఇప్పుడు ఇవన్నీ వేశ్య అనే వర్డ్ ఒక్కసారి ఆయన అంటే లక్షల సార్లు మీరే చెప్పేస్తున్నారు, కోటి సార్లు లక్షలు కూడా దాటిపోయినాయి. ప్రధానంగా ఆ పత్రికలో ఇది ఆ రాజధాని. ఏ రాజధాని? సిగ్గుండాలుగా రాసినాడికి కడుపుకి అన్నం తింటే ఆ వార్త ఎవడన్నా రాస్తాడా? ఒకడు తప్పు మాట్లాడాడండి, వాడికి బుద్ధి లేదు అనుకుందాం. రాసినాడికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు కూడా బుద్ధి లేనట్టే కదా.